ఒకప్పుడు 2010లో ఒక వ్యక్తి 2 పిజ్జాల కోసం 10,000 బిట్‌కాయిన్స్ చెల్లించాడు. ఈరోజు ఆ పిజ్జాల విలువ $400 మిలియన్ పైగా ఉండేదని మీకు తెలుసా? ఇదే క్రిప్టో కరెన్సీ ప్రపంచం. ఇది బ్యాంకులు లేకుండా, ప్రభుత్వాలు లేకుండా డబ్బు ఎలా ఉండగలదో చూపించింది. అసలు క్రిప్టో అంటే ఏమిటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్లోని డిజిటల్ మనీ. దీని వెనుక బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఉంది. దీన్ని ఒక గూగుల్ డాక్లా ఊహించండి. అందరూ ట్రాన్సాక్షన్స్ చూస్తారు, వెరిఫై చేస్తారు, కానీ ఎవ్వరూ దాన్ని సీక్రెట్గా మార్చలేరు. 2009లో రహస్యంగా సతోషి నకమోటో సృష్టించిన బిట్కాయిన్ మొదటి క్రిప్టో. ఈరోజు ఇది ఒక దశలో ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను దాటింది. కానీ ఇది ఒక్కటే కాదు, ఇథీరియం ఎన్ఎఫ్టీలు స్మార్ట్ కాంట్రాక్టర్స్కి పవర్ ఇస్తుంది. రిపుల్ అంతర్జాతీయ పేమెంట్స్ని క్షణాల్లో చేస్తుంది. స్టేబుల్ కాయిన్స్ అమెరికా డాలర్ లాంటి కరెన్సీలను టైట్ అవ్వటం వల్ల స్టేబుల్గా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో 10,000కు పైగా క్రిప్టోలు ఉన్నాయి. వీటి విలువ ట్రిలియన్లో ఉంది. మరి ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? 3 ప్రధాన కారణాలు. 1. స్కేర్సిటీ. ఉదాహరణ, బిట్కాయిన్ 21 మిలియన్లకే పరిమితం. 2. స్పీడ్. సెకండ్లో డబ్బు ట్రాన్స్ఫర్. 3. ఇండిపెండెన్స్. ఎటువంటి ప్రభుత్వం కంట్రోల్ ఉండదు. వాస్తవ ప్రపంచంలో వాడుకలు కూడా పెరుగుతున్నాయి. వలస కార్మికులు బ్యాంకు ఛార్జీలు లేకుండా ఇంటికి డబ్బు పంపుతున్నారు. గేమర్లు మెటావర్స్లో అసెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆర్టిస్టులు ఎన్ఎఫ్టీలు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. వెనిజులా, టర్కీ వంటి దేశాల్లో కరెన్సీ విలువ పడిపోతే ప్రజలు తమ పొదుపులను రక్షించుకోవడానికి క్రిప్టోను వాడుతున్నారు. కానీ అంతా గ్లామరస్ కాదు. 2021లో ఒక నెలలోనే బిట్కాయిన్ 50% పడిపోయింది. స్కాములు బిలియన్లను దోచుకున్నాయి. బిట్కాయిన్ మైనింగ్ వాడే విద్యుత్ శక్తి ఒక దేశం వాడేంత అని చెప్పబడుతుంది. అందుకే చైనా క్రిప్టోని బ్యాన్ చేసింది. భారత డిజిటల్ రూపాయిని ట్రై చేస్తుంది. అయినా కూడా క్రిప్టో అడాప్షన్ పెరుగుతూనే ఉంది. టెస్లా కార్లకు బిట్కాయిన్ తీసుకుంది. వీసా, పేపాల్ వంటి కంపెనీలు క్రిప్టో పేమెంట్స్ని సపోర్ట్ చేస్తున్నాయి. నిపుణులు 2030 నాటికి క్రిప్టో బ్లాక్ చైన్లో $multi-trillion ఎకానమీగా మారతాయని, Web3, మెటావర్స్, డిజిటల్ బ్యాంకింగ్లో విప్లవం చేస్తాయని చెబుతున్నారు. మరి ఇది భవిష్యత్తు డబ్బేనా, లేకపోతే .com బబుల్లా ఒకరోజు పగిలిపోతుందా? ఏది నిజమో కాలమే చెబుతుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, క్రిప్టోని ఇక ఇగ్నోర్ చేయలేం. మీ అభిప్రాయం ఏమిటి? క్రిప్టో నిజంగా భవిష్యత్తా, లేక టైం బాంబ్ మాత్రమేనా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.